ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ మాట నాకు మా అందరికీ వినిపించండి. మీ కార్యములతో ప్రభా మమ్మల్ని తృప్తిపరచండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా కొరకు చేసిన కార్యములన్నిటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కాపాడి కనికరించి కృప చూపించి తండ్రి, ఈ దినం ప్రభు దినంలో పరిశుద్ధుల సహవాసంలో చేసి మిమ్మల్ని స్తుతించడానికి వచ్చిన కృపను బట్టి వందనాలు. మీరు మా పట్ల చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు నాయనా. మీ మాట నాకు మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలని ఎత్తిపట్టుకొని మనం దేవుని యొక్క సముఖంలో ముందుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. ప్రతిదానికి సమయం గలదు. సమయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి వాళ్ళకి సమయం. నిన్నటి రోజు ఈరోజు రమ్మన్నా రాదు, గతించిన దినాలు మళ్ళీ రమ్మన్నా రావు. కనుక ఉన్నటువంటి సమయం చాలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్పుతుంది. కనుక ప్రతిదానికి సమయం కలదు. ప్రతి పనికి సమయం ఉన్నది. సృష్టింపబడిన సృష్టికి సమయం ఉన్నది. సృష్టించిన దాన్ని దేవుడు దాన్ని తొలగించడానికి కూడా సమయాన్ని ఇచ్చినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు. కనుక పుట్టడం అనేటువంటిది గొప్ప సమయం. అందరికి కూడా ఎవరైనా పుట్టుతున్నారు అంటే, గర్భం దాల్చారు అంటే పుట్టుతున్నప్పుడు ఎదురు చూస్తున్నారు, ఒక వ్యక్తి భూమికి వస్తున్నాడు అని చెప్పి. కనుక ఆ పుట్టడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు చనిపోయేటప్పటికి కూడా ఇంకా చస్తాడు అంటే కూడా ఎదురు చూస్తున్నారు. కనుక సమయం అనేటువంటిది దేవుడు నిర్ణయించాడు. అన్నిటి అంతం సమీపమైందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పుట్టినది గిట్టడానికి కూడా సమయం ఉంది. కనుక ప్రతి ప్రయత్నానికి సమయం ఉన్నది. కనుక ప్రతి సమయం కలదు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు. నాట్లు వేస్తున్నారు, నాటబడుతుంది, పంటలు వస్తున్నాయి, పంట సమయం వస్తుంది, కోతకాలం వస్తుంది. తర్వాత తొలగించడానికి కూడా సమయం ఉన్నది. పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాటకు సమయం కలదు. ప్రతిదానికి సమయం ఉన్నది. కనుక దేవుడు తన సృష్టించిన వాటిలో మనకి కొద్ది సమయం ఇచ్చాడు. మన సమయం చాలా సంకుచితంగా ఉంది, చాలా కొద్దిగా ఉన్నది. సమయం గతించిపోతున్నది. కనుక దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం పుట్టుతూ ఎదుగుతున్నామంటే మన దినములు పెరుగుతున్న కొలది మనం వెళ్ళిపోవాల్సినటువంటి రోజు కూడా దగ్గరకు అయ్యింది. మొలకలు వస్తున్నాయి అంటే అది పెరుగుతుందంటే ఆ పంట అయిపోయడానికి సమయం దగ్గర పడుతుంది అని అర్థం చేసుకోవాలి. పుడుతున్నారు అంటే వారు వెళ్ళడానికి కూడా సమయం ఉన్నది. కనుక దేవుడు ప్రతిదానికి సమయం పెట్టాడు. పెరిగివేయడానికి, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు సమయం ఉన్నది. కనుక ఈ సమయాలన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రభునామంలో కోరుతున్నాను పిల్లారా. కనుక అన్నిటికీ సమయం ఉన్నాయి. రాళ్లను పారవేయటకు, రాళ్లను ఏరటానికి సమయం ఉన్నదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కుప్ప వేయటానికి, తర్వాత ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడానికి, కౌగిలించుకోవడానికి, కౌగిలించటం మానటానికి, వెతకడానికి, పోగొట్టుకోవడానికి, దాచుకున్నటకు, పారవేయటకు సమయం ఉన్నట్లు దేవుని వాక్యం చూస్తున్నాం ప్రియులారా. కనుక అన్నిటికీ సమయం ఉన్నది. దేవుడు చేసిన ప్రతిదాన్ని బట్టి 11వ వచనంలో 14వ వచనం చెప్తున్నటువంటి మాట, దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుంది. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండాలని మనుషులు దేవుడు ఇలాంటి నిర్ణయం చేశాడు. కనుక మనం ఎంత కాలం బ్రతికినా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టాలి.
ఎంత ఎదుగుతున్నాం అదొక రోజు అశాశ్వతం అని చెప్పి తెలుసుకోవాలి. కనుక మనం ఎంత జ్ఞానులమైనా మన జ్ఞానం వ్యర్థమని తెలుసుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. కనుక దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చినటువంటి కొద్ది సమయంలో మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం అనేటువంటి మాటలు ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక 5:15 దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఎఫ్ఎస్సి పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొచ్చు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, అన్ని రోజులు మంచి రోజులే కాదు, అన్ని రోజులు సంతోష వార్తలే కాదు, అన్ని రోజులు ఆహ్లాదకరమైన వార్తలే కాకుండా అనేకమైనటువంటి సంఘటనలు మన జీవితకాలంలో మనం చూస్తూ ఉన్నాం. పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చచ్చేవాళ్ళు చేస్తున్నారు, పంటలు వేసేవాళ్ళు వేస్తున్నారు, పైరులు కోసేవారు కోస్తున్నారు, రాళ్ళను ఏరేవారు ఏరుతున్నారు, కట్టేవాళ్ళు కడుతున్నారు. అయితే ప్రతిదానికి ఒక అంతం అనేటువంటిది ఉన్నది. కనుక మీరు దేవుని ప్రజలైనటువంటి మనం చేయాల్సినటువంటి మాట దేవుని వాక్యం చెప్తుంది. దినములు చెడ్డవి, మంచి దినాలు ఉన్నాయి, చెడు దినాలు కూడా ఉన్నాయి. మంచి దినాలను మనం చూసి ఆనందిస్తున్నాం, చెడు దినాలను చూసి దుఃఖపడుతున్నాం. కనుక ప్రతి దినం కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట, దినములు చెడ్డవి కనుక మీరు సమయం సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అనే సమయం అయిపోతుంది, సమయం ఇంకా లేనటువంటి పరిస్థితి కలుగుతుంది. కనుక సమయం ఉన్నప్పుడే, సమయంలో దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి దేవుడి కొరకు మనం ఏం చేయగలమో అది చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితం ఎంత అల్పమో మనం చూసుకోవాలి. కనుక మనకిచ్చినటువంటి బాల్య దినం అయిపోయింది, యవన దినములు అయిపోయాయి, నడి వయసు అవుతుంది, వృద్ధాప్యం కూడా వచ్చేస్తుంది, ఇంకా ఈ లోకాన్ని వదిలిపోయే పరిస్థితి కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా. కనుక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, మన జీవితాలలో చూసుకున్నప్పుడు సంవత్సరాలు జరుగుతుండగా దేవాన్ని కార్యం నూతనపరచమని మనం దేవునితో చెప్తూ ఉండాలి. సంవత్సరాలు జరుగుతున్నాయి, సంవత్సరం వెంబడి సంవత్సరం అన్నీ కూడా బర్త్డేలు అయిపోతున్నాయి, వెడ్డింగ్ యానివర్సరీలు అయిపోతున్నాయి, మళ్ళీ అన్ని రకాలైనటువంటి ఆ కార్యక్రమాలు చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో మన సమయం ఎంత అనేటువంటి మనం చూసుకోవాలి. సమయం సద్వినియోగం చేసుకోవాలి. సీజ్ ది ఆపర్చునిటీ అంటారు. నీ యొక్క సమయాన్ని చేజిక్కించుకోవాలి. నీకు దేవుడు ఇచ్చిన సమయాన్ని చేజిక్కించుకున్నప్పుడు ఆ సమయం సద్వినియోగం చేయబడుతుంది. కనుక ఈ సమయంలో దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమయంను సద్వినియోగం చేసుకోవాలి. కానీ అన్నిటికీ సమయం ఇచ్చాడు. ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉన్నది. ఆ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తూ, ఇక్కడ దినములు చెడ్డవి కనుక సమయం సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని. అలాగే కొలస్సీ పత్రిక 4:5 కూడా సేమ్ వర్డ్ అక్కడ రిపీట్ చేయబడుతుంది. దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక మనం సమయం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం ఇంకా చెప్తుంది. మనకు దేవుడు సమయం ఇచ్చినా సరే ఆ సమయం ఇంకా రాలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం. నా సమయం, దేవుడు నాకు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయంలో దేవుడి కొరకు బ్రతకాలి, ఆ సమయంలో దేవుడిని ఆరాధించాలి, ఆ సమయంలో దేవుడిని కలుసుకునే భాగ్యం దేవుడు నాకు కలిగజేశాడు కనుక నేను ఆయన పని కొరకు వాడబడాలి అని అనుకోవాలి. కనుక ప్రసంగి దేవుని వాక్యం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, హగ్గై 1:2-4 గల భాగం, పేజ్ నంబర్ 775. హగ్గై పత్రిక, హగ్గై రాసినటువంటి గ్రంథం 1:2-4. హగ్గై 1:2-4. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ఇచ్చినదేమనగా,
సమయం ఇంకా రాలేదు. ఇక్కడ దేవుడు తన పని చేయాలి అని చెప్పి ఒక సమయం ఇస్తున్నాడు, అందరికీ ఒక సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలో దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు తమ మందిరం కట్టాలి, తన యొక్క దేహమే దేవుడి మందిరంగా మలవాలి అనేటువంటిది ఒక మాట అయితే, అందరూ ఆరాధించడానికి యోగ్యంగా ఉండేటువంటి మందిరాన్ని కట్టాలి అని చెప్పి ఆ కాలంలో దేవుడు తెలియజేస్తున్నాడు. సమయం ఇంకా రాలేదు అని ప్రజలు అంటా ఉన్నారు. యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకే యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంపి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇదే సమయమా? కనుక ఏ సమయంలో మనం ఉన్నాం? ఈ సమయంలో దేవుని మందిరానికి వెళ్ళడానికి మనకు సమయం లేదు. వెళ్ళినంత కాలం వెళ్ళాం, ఆరాధించగలిగినంతగా ఆరాధించాం. అయితే దేవుని మందిరమును కట్టేటువంటి పరిస్థితిలో చేయగలిగినంతగా చేసినటువంటి వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. చేయలేని వాళ్ళ కొరకు కూడా చెప్తున్నాడు. కనుక ఇక్కడ రెండు విధాలు. మందిరం అంటే మన దేహం దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయం. కనుక దేవుని ఆలయాన్ని మనం పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా సమయం రాలేదు. చాలామంది ప్రజలు అంటూ ఉంటారు, ఇంకా బాప్తిజం తీసుకోవడానికి సమయం కాలేదు, ఇంకా మేము ఎదగాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా వర్ధిల్లాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా సమయం నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు మందిరం కట్టడానికి కొరకు, మందిరం ఆరాధించడానికి కొరకు. కనుక సమయం ఉండగానే దేవుని పని కొరకు మనం నిలబడాలి. ఈ లాక్డౌన్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియనటువంటి ఆ రోజుల్లో రేపటి నుండి లాక్డౌన్ అనగానే అనేక మంది ఆశలు పూర్తిగా చీకటైపోయినట్లు చూస్తున్నాం. అనేకులు రేపు పని చేయాలి, రేపు ఇక్కడికి వెళ్ళాలి, ఎల్లుండి అక్కడికి వెళ్ళాలి, వారి యొక్క ప్రణాళిక, ఆ స్ట్రాటజీ అంతా కూడా చెల్లా చెదరైపోయింది. వారి కళలన్నీ కూడా చెదిరిపోయినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ప్రతిదీ కూడా చక్కగా చేస్తాడు, ప్రతిదీ తన పని కొరకు వాడుతున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క దేహంతో దేవుని గణపరచాలి. మనకు సమయం ఉన్నప్పుడే ఏదన్నా ఒకటి చేయడానికి కొరకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేర్ ఇస్ సమ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. నీ కొరకు ప్రతిదాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. కనుక ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. అవకాశం ఉన్నప్పుడు దేవుని కొరకు పనిచేయడానికి సిద్ధపడాలి. ఈరోజు ఏమైనా చేద్దామంటే ఏదీ లేనటువంటి పరిస్థితి. కనుక ఉన్నప్పుడు చేయలేకపోయాం. ఇంకా రాబోయే కాలాలు మరీ ఇంకా ఎక్కువైనటువంటి గడ్డు కాలాలు వస్తాయి. ఏం చేయాలి అని దేవుడు అనుకుంటున్నాడో అది చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి మన జీవితం సమర్పించాలి. దేవుని వాక్యంలో లూకా సువార్త 21:22 నుంచి 24 వచనాలు గల భాగాన్ని చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 22 నుంచి 24. 21వ అధ్యాయం 22 నుంచి 24. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడింది, లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. లేఖన భాగములన్నీ కూడా నెరవేర్చబడడానికి ఇవి ప్రతిదండన దినములు అని చెప్తున్నారు. ఈ దినాలు దేవుడు ప్రతిదండన చేసేటువంటి దినాల్లో ఉన్నాం ప్రియులారా. అనేకమైనటువంటి దినాల్లో ఉన్నాం. లేఖనంలో రాయబడినవన్నీ నెరవేర్చకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. కనుక దినములలో భూమి మీద మిక్కిలి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ప్రభు ముందే చెప్పాడు. కనుక ఇబ్బందికరమైనటువంటి సమయాల్లో ఉన్నాం, ఇబ్బందికరమైనటువంటి దినాల్లో ఉన్నాం. అనేకులకి కష్టకాలం వచ్చినటువంటి దినంలో ఉన్నాం. ప్రజల మీద కోపం, దేవుని కోపం ప్రజల మీదకి వచ్చేటువంటి దినాల్లో ఉన్నాం ప్రియులారా. జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఉన్నట్లు కాదు,
గతించిన కాలం అయిపోయింది, మునుపటి కాలాలు మళ్ళీ వస్తాయని అనుకోవట్లేదు ఇప్పట్లో. అయితే మనకి ఇవ్వబడినటువంటి దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తర్వాత 24వ వచనంలో, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు, అన్యజనముల కాలము సంపూర్ణ వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. 25వ వచనం, మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వల్ల కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. కనుక ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. కనుక లోకం మీదకి రాబో వాటికి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు. భూమి మీదకి రాబోచున్న వాటన్నిటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యం చెడి కూలిపోతూ ఉంటారు. మన ఈ మధ్యలో కరోనా వైరస్ ఉందని చెప్పి ఒక పిల్లోని ఆ యొక్క అంబులెన్స్లో పెట్టారు. ఆ అంబులెన్స్లోనికి బలవంతంగా అతన్ని ఎక్కిస్తుండగా ఆ ముగ్గురు కూడా ఎంతో భయపడిపోతున్నారు. భయం కలిగి ధైర్యం చెడి ప్రజలు కూలిపోతూ ఉంటారు. దేవుడు వాక్యం చెప్తుంది, ప్రియులారా, దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. మన సమయాల్లో ప్రభువుని అంగీకరించడానికి, ఆరాధన చేయడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని మాయంపరచడానికి సమయం ఇచ్చాడు. ఈ సమయం అంతా కూడా దేవుడు మన కొరకు నిర్ణయించినట్లు దైవాక్యంలో చూస్తున్నాం. దేవుడు నిర్ణయించినటువంటి సమయం ఇది. కనుక ప్రతిదానికి సమయాన్ని దేవుడు పెట్టాడు. ఈ పెట్టినటువంటి సమయంలో ప్రభు కొరకు మనం బ్రతకాలి. దుష్టకాలాలు ఉన్నాయి, చెడు కాలాలు ఉన్నాయి. సమయం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దేవుడు కోరుతున్నట్లు దైవాక్యంలో చూస్తున్నాం. ఇది ఎంతో సీరియస్గా మనం తీసుకోవాలి. కేవలం ఇది ఒక ఆరాధనలో ఒక వాక్యం చెప్తారు, దాని కొరకు మనం ఉండాలి అనేటువంటి భావం కాకుండా, దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలంలో దేవుడి కొరకు ఏం చేసావు, ఏం చేస్తున్నావు, నీ శరీరాన్ని దేవుడికి ఎలాగా వాడుకోవడానికి ఇస్తున్నావు, నీ హృదయంలో ఎలాంటి సమస్య ఉన్నా అది ప్రభువునికి అప్పగిస్తే దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు అనేటువంటి భావం ఇక్కడ దైవాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, మనం చాలామంది అనుకుంటున్నాం ఏమంటే, సమయం ఇంకా రాలేదు, దేవుని యొక్క మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదు అని చెప్పి, సమయం రాలేదు, వచ్చిన సమయాన్ని కూడా రాలేదు అని అనుకుంటున్నాం. అయితే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని గురించి లెక్క అడుగుతాడు. ఆ లెక్క చెప్పాల్సినటువంటి సమయంలో మనం ఏవైనా పనులు చేసినా, అది చెడ్డవైనా సరే మంచివైనా సరే, దేవుడు తన లెక్కను మన కొరకు అడుగుతాడు అనేటువంటి మాటలు ఇక్కడ దైవాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, ప్రసంగి 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే, ప్రసంగి 12వ అధ్యాయం ప్రసంగి 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, చెడ్డ దినాలు నీ దగ్గరికి రాకముందే జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు. దేవుడి యొక్క జాగ్రత్తలు అన్నిటికీ సమయం పెట్టాడు. ఆ మంచి దినాలను మనం చూసాం, అయితే కష్ట దినాలని కూడా మనం చూస్తున్నాం. ఇంకా దుర్దినాలు అనేటివి ఇంకా ఉన్నాయి, అవి రాకముందే అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నట్టు. సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సుకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, తేజస్సుకు సూర్యచంద్ర నక్షత్రాలు చీకటి కమ్మకముందే, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మేఘమును వాన కురిసి మళ్ళీ మేఘాలు వచ్చి మళ్ళీ వాన కురవకముందే, ద అర్జెన్సీ, ద ఎమర్జెన్సీ, దాన్ని దేవుడు చెప్తున్నాడు. ద నీడ్ ఆఫ్ ది అవర్, దేవుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆ సంవత్సరం, ఆ సమయం, ఆ కాలం, దేవుడు నీకు మళ్ళీ వెంటనే వాన కురిసిన వెంటనే మళ్ళీ మేఘము మరలా రాకముందే, ఎంత
ఎంత ఎమర్జెన్సీగా మనం దేవుని అంగీకరించాలి అనేటువంటి విషయం చెప్తున్నాడు. దుర్దినాలు అనేవి రాకముందే, ఈ దినములలో నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు నీకు రాకముందే, తేజస్సుకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దివారు మంది అవుట చేత పని చాలించు కొందరు. కనుక ఈ కాలంలో ఈ పరిస్థితి కనబడుతుంది. ఈ కాలంలో బలిష్ఠులందరూ కూడా వణికిపోతున్నారు. బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అవుట చేత పని చాలించుకుంటూ ఉంటారు. పని ఎక్కువ అయిపోయిన తర్వాత పని చేసే వాళ్ళు కొద్దిమంది కావడం వలన పని కూడా చాలించుకుంటారు అని చెప్పి దేవుని వాక్యం. కిటికీల గుండా చూచువారు కానలేక ఉంటారు. అందరు ఇళ్లలో నుండి కిటికీలు చూసేవాళ్ళు కూడా కనబడకుండా ఉంటారు అని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది పిల్లల. కనుక దేవుని యొక్క నామం పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను ఏంటంటే, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుని యొక్క సమయం దేవుడికి ఇవ్వాలి. ఈరోజు ఆదివారం ఆరాధించాలి. ఇంతగా ప్రయత్నం జరుగుతున్నా, ఇలాంటి విపత్తులు ఉన్నా సరే ప్రజలకి ఏ రకమైనటువంటి పట్టనటువంటిది అయిపోయింది. దేవుని వైపు చూడాలని, దేవుని అంగీకరించాలని, దేవుడు నన్ను దీవించాలని, దేవుడు నాకు ఈ తెగుళ్ళ నుండి తప్పించాలని, ఈ క్షామం కరువు నుండి దేవుడు తీసివేయాలని అనుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నట్లు దైవవాక్యంలో ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుని వాక్యం ఇంకా చెప్తున్నది, నినాదం ఆగిపోతుంది అనేటువంటి 5వ వచనం. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గంలో భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పోయిను, మిడత బరువుగా ఉండును, బుడ్డ బుసర కాయ పగులును, ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ప్రతిదీ కూడా ఈ బుడ్డ బుసరకాయ అని ఎవరో వీరబ్రహ్మం గారు చెప్పారని అందరూ చెప్తున్నారు. బైబిల్ గ్రంథం ముందే చెప్పబడింది. దేవుడు వస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన రాకడ సమయంలో ఇలాంటి వింతలు జరుగుతాయి అని చెప్పి ముందుగానే చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ చూస్తున్నాం. ఎత్తు చోట్లకు ప్రజలు భయపడతారు, మార్గంలో భయంకరమైనవి కనబడుతున్నాయి. కనుక వాళ్ళందరూ కూడా దాచుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది. ప్రియులారా, దేవుని కొరకు మనం బ్రతకడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఇదొక సమయం ఇచ్చాడు. దేవుడు నా పట్ల ఆయన కృప ఏంటి అని మనం తెలుసుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 29, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 29వ వచనం. ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు గతింపవు. ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప మరి ఏ మనుష్యుడునైనను, పరలోకమందు దూతలైనను, కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వారికి వారి పని నియమించి మెలుక నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. కనుక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి వారి అధికారం ఏం చేస్తున్నారో చూడడానికి కొరకు కొంతకాలం వదిలి వెళ్ళిపోయినట్లుగా దేవుడు కూడా మనకి భూమి మీద మనల్ని నిలిపి మన ప్రతి వారికి వారి వారి తలాంతుల నుంచి వారికి అధికారం ఇచ్చి దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతాం, ఆయన ఇచ్చిన పనిలో ఎంత నమ్మకం ఉంటామో అని చెప్పి ఆయన వెళ్ళినట్లు చూస్తున్నాం. ప్రియులారా, ఆయన మళ్ళీ ప్రొద్దుగుంకి వస్తున్నో
కోడి కూయక మునుపు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. కనుక అలర్ట్గా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మెలకు అంటే కానుకొని ఉండాలి. నిద్రపోకుండా మెలుకునే కాదు అక్కడ అర్థం. మెలకు అంటే మనం ఎప్పుడు కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. ఏం జరుగుతుందో మన పట్ల చూస్తుండాలి. దేవుని యొక్క కార్యం ఏం జరుగుతుందో చూస్తుండాలి. కనుక సమయం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నీకు ఇచ్చిన ప్రతి తలాంతం గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన అధికారం గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని గురించి లెక్క అడుగుతాడు. ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. ఎప్పుడు అంటే ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో. కనుక మనం సోమరులమై మనం ఇచ్చిన పనిని మర్చిపోయి మనం నిద్రపోతున్నప్పుడు ఆయన వస్తే చాలా కష్టం ప్రియులారా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సమయం సద్వినియోగం చేసుకోండి, సమయం పోనీయకండి. సమయం ప్రతిదానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఇచ్చినటువంటి సమయంలో దేవుడి కొరకు బ్రతకాలి అనేటువంటి తీర్మానం చేసుకోవాలని చెప్పి దేవుడు కోరుతున్నట్లు దైవవాక్యం చూస్తున్నాం. రోమాపత్రిక 13:11 నుంచి 14 వచనం వరకు. రోమాపత్రిక 13. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకున్న వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. కనుక మనం అంధకార క్రియలను విసర్జించి, అంధకారం అంటే చీకటి క్రియలు, పాప క్రియలు, దేవుడికి అయిష్టమైనటువంటి పనులు, దేవుడికి ఇష్టమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రక్కకు వదిలి అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాము. కనుక తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలని ధరించుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక కామ విలాసములైనను, పోకిరి చేసులైన లేక కలహమైనను, మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. కనుక మెట్టుకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనుడి. మనంతలో మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క క్రియలను చేయాలి, దేవుని అంగీకరించాలి అనేటువంటి దేవుని దైవవాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ప్రియులారా, 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరుల, ఆ దినం దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అయి ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాక ఉందాము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం దేవుని యొక్క రాకడ అకస్మాత్తుగా వచ్చినప్పుడు మళ్ళీ సమయం ఉండకపోవచ్చు అనేటువంటి భావం దేవుని వాక్యంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో నమ్మకంగా యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడనేటువంటి మాటలు ఇక్కడ దైవవాక్యంలో చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడితో అంటుగట్టబడి దైవ జనులతో అంటగట్టబడి ఉంటే అద్భుతమైన దీవెనలు కూడా మనం చూస్తూ ఉంటాం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం.
ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణమైరి. ఇక్కడ 2వ వచనంలో చూస్తున్నాం ఒక ఇద్దరి యొక్క కలయిక, ఏలియా ఎలీషా. ఏలియా ఎలీషాకు యజమానుడిగా ఉన్నాడు కనుక వారిద్దరి యొక్క విడదీయరాని సంబంధం ఇక్కడ కనబడుతున్నది. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిస్తున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణమయ్యారు. దేవుని యొక్క మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుడితో ఉండడానికి ఇద్దరు కూడా ప్రయాణమైనట్లు ఇక్కడ దేవుని వాక్యం చూస్తుంది. ఈ విషయంలో ఆయన ఎలీషా సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాడో దాన్ని జ్ఞాపకం చేయదలిచాను. అలాగే దేవుని వాక్యంలో చూస్తాం 3వ వచనంలో కూడా ఆయన అంటున్నటువంటి మాట, 3వ వచనం, బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోనని ఎరుగుదువా అని ఎలీషాను అడగా, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరుకు పొమ్మని నీవు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు నీవి జీవంతోడు నిన్ను విడవనను. కనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణమైరి. కనుక 4వ వచనం, నిన్ను విడవనని ఎలీషాతో అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనను. కనుక వారిద్దరు ఎరుకలో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోనని నీవెరుగుదువా అని ఎలీషాను అడగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు రమ్మని పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పాను. కనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. కనుక అక్కడ 80 మంది శిష్యులు ఎదురు చూస్తుంటే వీరిద్దరు యోర్దాను నది దగ్గర ఉండగా ఆ దుప్పటి మడతపెట్టి ఆ దుప్పటి నీళ్ళ మీద కొట్టినప్పుడు ఎలీషాలు కూడా అవతలికి వెళ్ళిపోయారు. అక్కడ ప్రవక్తల్లో అతడు అంటున్నాడు, ఏలియా అంటున్నాడు, నీకు నేను ఏమి ఇవ్వాలి అని నువ్వు కోరుతుంటున్నావు అంటే, నీలో ఉన్నటువంటి ఆత్మలో రెండంతల ఆత్మ నాకు కావాలి అని ఆయన ఎడతెరిపి లేకుండా వెంబడిస్తున్నట్లు చూస్తున్నాం. ఆయనలో ఉన్నటువంటి రెండంతల ఆత్మ కావాలి అంటే ఆయన దగ్గర ఆ సామర్థ్యం లేదు, అధికారం లేదు, అతడు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కనుక దేవుడు ఇస్తే నేనేమి చేయలేను, నువ్వు నన్ను కనుక చూస్తే ఆ రెండంతల ఆత్మ నీకు వస్తుంది అని చెప్పి అక్కడ ఏలియా చెప్పినట్లు దైవవాక్యంలో చూస్తున్నాం. ఆయన వెళ్తున్నప్పుడు అగ్ని రథం వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి వారి ఇద్దరిని వేరుపరిచినట్లు దైవవాక్యం చూస్తున్నాం. అనగా నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, ఏలియాను వెంబడించిన ఎలీషా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆయనకు రావాల్సినటువంటి ఆ యొక్క గొప్ప రెండంతల దీవెన సంపాదించుకోవడానికి ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. ఆయన శిష్యుల్లో కొంతమంది, నీ గురువు ఈరోజు వెళ్ళిపోతున్నాడు, నీ గురువు ఈరోజు వెళ్ళిపోతున్నాడు, నీ గురువు ఈరోజు కనబడడు అని చెప్పినప్పటికీ వారిని ఊరకుండమని చెప్పి ఆయన వెంబడించినట్లు దైవవాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు గల భాగాన్ని కనుక మనం చదివితే, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35 నుంచి 40
జెబెదయి కుమారులైన యాకోబు యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయబోతున్నావు అని చెప్పగా, ఆయన నేను మీకేమి చేయబోతున్నానని వారిని అడిగాను. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు ప్రభు ఎంతో శ్రమలు పొందుతున్నటువంటి పరిస్థితుల్లో జెబెదయి కుమారులు వాళ్ళు వచ్చి నీ కుడివైపు ఒక్కడిని ఎడమవైపు యాకోబు యోహాను ఇద్దరు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదల్లా నువ్వు మాకు చేయగొరుతున్నావని మీతో అడుగుతున్నామని చెప్తున్నారు. ఏమి కావాలి అని అడిగినప్పుడు, నీ కుడివైపు ఒకడు నీ ఎడమ వైపు ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పి, యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలో త్రాగుటనైనా నేను పొందబోచున్న బాప్తిజం పొందుటైన మీ చేత అగునా అని వారిని అడగా, వారు మా చేత అగునాను. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిజం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండబెట్టుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడనో వారికే దొరుకునని వారితో చెప్పాను. కనుక దేవుని వాక్యంలో ఇక్కడ చూస్తున్నాం, మనకు కోరికలు ఉన్నాయి. అయితే దేవుడు ఎవరికి ఏ రకమైనటువంటి అవకాశం ఇస్తాడో దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేయాలి. సమయం నీ ఎదుట ఉన్నది, సమయం దేవుడు సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల నడుచుకోమని చెప్తున్నాడు. అయితే దేవుడు మనకిచ్చిన సమయంలో మన గురువులను వెంబడించడానికి, దేవుని వెంబడించడానికి, వాక్యంలో వేరుపాలనై ఉండడానికి, ఆ కాలాల్లో సమయాలు ఎవరి ఆధీనంలో లేవు కనుక ఎప్పుడు దొంగవే వస్తాడో దేవుడు తెలియదు కనుక ఆ రోజుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో నీ సమయం ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నావో, నీ సమయాన్ని ఎలాగ దేవుడి కొరకు అప్పగిస్తున్నావో, నీకు ఇచ్చిన సమయంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. నీ జీవిత దినంలో ఏం చేసావో దాని గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చినటువంటి కుటుంబం గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తుల గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ధనం గురించి లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను ఆయన మందిరం కట్టించడానికి అడుగుతున్నప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని అంటే, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినంలో దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం ఇస్తున్నామా? మన సమయం దేవుడికి సద్వినియోగం చేసుకుంటున్నామా? కనుక ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసాం, ప్రతిదానికి సమయం అనేది దేవుడు పెట్టాడు. నీకు ఇచ్చిన సమయం, నీకు శరీరం బాగున్నప్పుడు, కాళ్ళు బాగున్నప్పుడు, చేతులు బాగున్నప్పుడు, కంటి చూపు బాగున్నప్పుడు, జ్ఞానం బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడి కొరకు ఏం చేయాలో అది చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీకు అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ చచ్చిపడిపోయిన తర్వాత దేవుడి కొరకు చేయాలనుకున్నా, నడవాలనుకున్నా నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి కొరకు మనం ఏమి చేయలేం. ప్రియులారా, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యం ఆడుటకు, రాళ్ళను పారవేయటకు, రాళ్ళను కుప్పవేయటకు, కౌగిలించుటకు, మానుటకును, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మౌనంగా ఉండటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలం అది చక్కగా నుండినట్లు సమస్తము ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయి క్రియలు పరిశీలనగా తెలుసుకున్నటకు అది నాకు చాలదు. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి సమయం దేవుడి కొరకు నిలబడాలని, దేవుడిని గణపరచాలని దేవుడు ఈ దినాన్ని నీకు అనుగ్రహించాడు. ఈ కాలం గడిచిన గంట కాలం మళ్ళీ ఎన్నడూ తీసుకురాలేము. తలక్రిందులుగా తపస్సు చేసినా మళ్ళీ ఆ గంట రానే రాదు. కనుక సమయం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం ఈ రీతిగా చెప్తున్నది. ప్రియులారా, ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి
భూలోకంలో తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. కనుక ఆయన కాలం నిర్ణయించాడు, ఆయన సమయం నిర్ణయించాడు. కనుక ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియులారా, ఆ దినం తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కనుక ఈ దినాల్లో దేవుడు మనకి యొక్క సిద్ధపాటు కాలంగా మన ఇళ్లలో ఉండి దేవుడికి మహిమపరచడానికి, మన ఇళ్లలో ఉండి మన పాపాలు ఒప్పుకోవడానికి, మన ఇళ్లలో ఉండి దేవుని యొక్క సముఖంలో బైబిల్ గ్రంథం చదవటంలోను, ప్రార్థన చేయటంలోను, మనకు దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని ఇతరులతో పంచుకోవడంలోను దేవునికి మహిమ చెల్లించాలి. నీ సమయం తక్కువైపోతున్నది, ఇక సమయం ఉండకపోవచ్చు, ఇక సమయం రాకపోవచ్చు, ఇక సమయం దేవుడు ఇవ్వకపోవచ్చు. అయితే మనుషులందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. కనుక అందరికి ఆధారం యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడని ఆ గొప్ప విశ్వాసంలో అందరం కూడా పాలి భాగస్థులమైందాం. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు సమయం ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నావు? చాలాసార్లు మనకి ఇవ్వబడినటువంటి రకరకాలైనటువంటి పరికరములతో మనం అనుభవిస్తున్నామా? అయితే దేవుని వైపు తిరుగుతున్నామా? దేవుని యొక్క భయం మనలో కలుగుతుందా? ఒకసారి అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు ఇంతకుముందు ఆయన సేవకుడిగా వచ్చాడు, ఆయన సేవ చేయడానికి వచ్చాడు. ఆయన మానవుల పాపములన్నీ కూడా తొలగించుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడైతే రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా వస్తున్నాడు. ఆయన భూరధ్వని మోగించక మునిపే మనం చక్కపరుచుకోవాలని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న పిల్లారా, ఈ సమయం దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం, నీకు ఇచ్చిన ధనం, నీకు ఇచ్చినటువంటి స్థితి, నీకు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని దేవుడి కొరకు నమ్మకంగా వాడినట్లయితే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడని చెప్పి దైవవాక్యంలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయం ప్రభా మీది నాయన. అయ్యా, సమయం సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాం నైనా. ప్రతి దానికి సమయం కలదని మా జీవితంలో బాల్యము తండ్రి, ఇదో ప్రభా నడి వయసు, వృద్ధాప్యము, ఇవన్నీ కాలాలు, సమయాలన్నీ కూడా మీ ఆధీనంలో ఉన్నవి నాయన. మేము చేసేవన్నీ కూడా మీరు చూస్తున్నారు. మా జీవితాన్ని మీకు సమర్పించిన విధానం కొరకు కూడా చూస్తున్నారు. మీ గొప్ప కార్యములన్నిటి కొరకు వందనాలు. సహాయం చేయండి నాయన. ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు కనుక ప్రతి వారు సమయం సద్వినియోగం చేసుకోవడానికి నాయన. అయ్యా, ఈ సమయాల్లో దేవుడు మాకు ఇచ్చిన సమయంలోనే ప్రభా, మాకు ఇవ్వబడినటువంటి జ్ఞానోదయం కలిగే సమయంలోనే అజ్ఞాన కాలంలో రాకమునిపే అయ్యా మేము జ్ఞానులమై నాయన సిద్ధపడి ఉండాలని చెప్పారు. అందుకు స్తోత్రం నాయన. అయ్యా, దినములు చెడ్డవి కనుక మీరు సమయం సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులే కాక జ్ఞానుల నడుచుకుంటూ జాగ్రత్త పడమని చెప్పారు. ఆ రీతిగా మేము నా అందరం కూడా మీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించి